తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాల రాజుకుంటోందా? 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన మహిళలకు పదవుల కేటాయింపులు అన్యాయమే జరుగుతోందా? మహిళలు పదవులకు అర్హులు కాదా అనే మాటలు వినిపిస్తున్నాయా? పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతోందా? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయింపులా? అసలు తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తుంది. కానీ పదవుల విషయంలో మహిళలకి ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదంటూ మహిళా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ పదవులలోనూ అటు ప్రభుత్వ నామినేటెడ్ పదవులలోనూ మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదంటూ హస్తినకి వెళ్లి మరీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకి అంతంత మాత్రంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్లలోనైనా అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ నిరాశే మిగిలిందని వాపోతున్నారు. 35 మందితో కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. అందులో కేవలం 4-5 కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే మహిళలకు కేటాయించారు. అందులో కూడా మహిళా కాంగ్రెస్ నేతలకు ఒక్కటి కూడా కేటాయించలేదు. మరొక 20 మందితో రెండో విడత కార్పొరేషన్ చైర్మన్ల లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. కనీసం అందులోనైనా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు. మరొకవైపు నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాకముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో పరిశీలించాలని అధ్యక్షురాలు సునీతారావు అంటున్నారు. తాను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుండి 240కి పైగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశామని చెబుతున్నారు. టికెట్లే కాదు, పదవుల విషయంలో కూడా తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏమైందని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకి అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా కూడా ఒక మహిళ ఉంది. ఇప్పటికైనా కనీసం ఆమె చొరవ తీసుకుని మహిళలకు రానున్న కార్పొరేషన్ చైర్మన్లలో మెజారిటీ కార్పొరేషన్లు దక్కేలా కృషి చేయాలని అంటున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు. మరోవైపు మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి కొంచెం గ్యాప్ రావడంతో మహిళా నేతలకి కార్పొరేషన్ పదవులు రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం వద్దకి చేరిన మహిళా పంచాయతీతో అయినా వారికి న్యాయం జరుగుతుందనే ఆశతో మహిళా నేతలు ఉన్నారు. మరి వచ్చే కార్పొరేషన్ పదవుల్లో అయినా వారికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.